హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ హోమ్ ఫుడ్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో చిక్కుడుగాయ కర్రీ చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది రోటీలేకైనా రైస్లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా పల్లీలు వేసుకొని ద్వారగా వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగాయి అన్నప్పుడు ఇందులోకి వచ్చేసి ఒక 4 ఎండుమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, ఈ ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని వీటిని అలా 1-2 సెకండ్స్ అలా వేయించుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మనము పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 6-7 దాకా వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 1/2 ఇంచు దాకా అల్లం కూడా వేసుకోవాలి. తర్వాత మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇందులోకి ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని వీటిని కొద్దిగా వేయించుకోవాలి. ఈ విధంగా కొద్దిగా వేగాయి అన్నప్పుడు మనము ఇందులోకి వచ్చేసి కాస్త పసుపు వేసుకోవాలండి. ఇలాగా పసుపు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద టమాటో, బాగా పండిన టమాటోను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని టమాటో ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు మనం కారం పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని మనము టమాటో ముక్కలు కొంచెం వేయించుకోవాలి. ఒక 50% వేయించుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం ఒక 2 మినిట్స్ అలా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనము ఇందులోకి ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పల్లీలు, ఎండు కొబ్బరి, అవి ఆ పేస్ట్ కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలండి. ఆయిల్ సపరేట్ అయిపోయి బాగా ఈ మసాలాలో ఉన్న పచ్చి వాసన పోయే వరకు ఈ విధంగా బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి వచ్చేసి చిక్కుడుగాయ ముక్కలు వేసేసుకోవాలన్నమాట. 1/4 కిలో వరకు చిక్కుడుగాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ చిక్కుడుగాయ ముక్కలు మసాలా అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 400 ml వరకు వాటర్ వేసేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని కారం, ఉప్పు సరిపోయాయి లేదో ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవాలి. అన్నీ సరిపోయాయి అన్నప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చే సరిపోతుందన్నమాట. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేద్దాము. చూడండి, ఇక్కడైతే మనకి చిక్కుడుగాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న చిక్కుడుగాయ కర్రీలోకి కొంచెం కస్తూరి మెంతి, అలాగే కొద్దిగా కొత్తిమీర సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట. ఇది రోటీలేకైనా రైస్లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.